ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు క్రిస్పీ పన్నీర్ ప్రిపేర్ చేద్దాం. పన్నీర్ 250 గ్రామ్స్ తీసుకున్నాం. వాటికి కావాల్సినవి చిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకొని అది కొద్దిగా బరకగా మిక్సీకి వేసి పెట్టుకోవాలి. మెత్తగా కాకుండా బరకగా పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం. పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు నూనె కొద్దిగా అంతలోకి కాగుతూ ఉంటుంది. మనం ఇది ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా సాల్టు, కొద్దిగా మసాలా పౌడర్, కొద్దిగా కారం, మనకి టేస్ట్కి సరిపోయే మోయినంగా వేసుకోండి. ఏదైనా ఎవరికి ఎట్లా కావాలో అట్లాగా కారం, ఉప్పు అన్నీ మన టేస్ట్ ప్రకారంగా వేసుకోవటం. కొద్దిగా కలర్. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి, 2 స్పూన్లు మైదా పిండి. మైదా పిండి వేసుకొని మొత్తం బాగా కలుపుకుందాం. ఆ ఉప్పు కారం మొత్తం మసాలా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నూనె కూడా వేసుకొని కలుపుకుంటే ఏంటంటే ఆ మసాలా అంతా దానికి బాగా పట్టిద్ది. అందుకని కొద్దిగా నూనె వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా చాలు. ఆ మసాలా అంతా ఆ పన్నీర్కి పట్టేదా అంత సరిపోయిద్ది అన్నమాట. నూనె వేసుకొని బాగా కలిపి పెట్టుకుందాం. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా అన్నీ పన్నీర్కి పట్టి ఉంటుంది అన్నమాట. అంటే మొత్తం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అది మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో కొద్దిగా మసాలా, కొద్దిగా మైదా పిండి వేసి ఆ చిప్స్ పౌడర్ చేసుకున్న దాంట్లో వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ పౌడరు మసాలా మొత్తం కలిసేటట్టుగా చేతితో నలుపుకున్నా సరిపోయిద్ది. మనం కాదనుకుంటే లైట్గా బరకగా మిక్సీకి వేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ ముక్కల్లో ఒక ఎగ్ వేసుకుందాం. ఎగ్ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. వాటన్నిటికి పన్నీర్కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకొని బాగా కలిసిన తర్వాత ఈ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలి. ఆ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం పౌడర్ అంతా కలిసేటట్టుగా మొత్తం బాగా కలవాలి. మళ్ళీ పొడి పొడిగా ఉంటే మళ్ళీ విడిపోయిద్ది కాబట్టి మొత్తం బాగా కలుపుకుంటే ఏంటంటే ఆ పౌడర్ అంతా దానికి పట్టుకునిద్ది. మొత్తం వేసేసి ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసేసుకుందాం. మొత్తం కలవకుండా ఒక్కొక్క ముక్క వేసుకొని ఎమ్మటే మనం అస్తం పెట్టుకోకుండా కొద్దిసేపు కాగనిచ్చిన తర్వాత అప్పుడు మనం అస్తం పెట్టుకొని కొద్దిగా కలబెడితే ఏంటంటే బాగుంటుంది. సన్న మంట మీద ఏగనిస్తే ఏంది కొద్దిగా అది పై అనేది మాడిపోకుండా క్రిస్పీగా బాగుండిద్ది. లోపల ఉడికిద్ది, పన్నీర్ ముక్క లోపల ఉడికిద్ది, పైన మాడకుండా బాగా వస్తుంది. అట్లా బ్రౌనిష్ కలర్లో వేయించుకుంటే సరిపోయిద్ది. క్రిస్పీ పన్నీర్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ చేసిన ఫుడ్ ఐటమ్ చూద్దాం. పన్నీర్ మంచూరియా, క్రిస్పీ పన్నీర్. ఇప్పుడు చేద్దాం. క్రిస్పీగా super. Like, share and subscribe just from friends.